अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సేవకులు కురిపించమని మరియు శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి రక్షణ కల్పించమని నేను ఆ సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, ఆమీన్. ఒకసారి హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధికి కొందరు ఖైదీలు వచ్చారు. వారిలో ఒక స్త్రీ కూడా ఉంది. ఆ స్త్రీ తన యొక్క చంటి బిడ్డ ఎక్కడో తప్పిపోయాడు, ఆ బిడ్డని ఎత్తుక్కుంటూ ఉంది. ఈలోపు ఆమెకి స్తనాల్లో పాలు ఎక్కువైపోయి ఆ నొప్పితో ఆ బాధతో ఆమె ఎక్కడ చంటి పిల్లవాడు కనిపిస్తే ఆ పిల్లవాళ్ళని గుంజుకొని లాక్కొని వారికి పాలిస్తూ ఉంది. అంటే ఆమె తన చంటి పిల్లవాడిని వెతుక్కుంటూ తిరుగుతోంది. ఖైదీల దగ్గర చంటి పిల్లవాడు ఎవరు కనిపించినా కనబడితే వెంటనే అతన్ని లాక్కొని ఒళ్ళోకి తీసుకొని హృదయానికి హత్తుకొని ఆమె పాలిస్తూ ఉంది. అది గమనించిన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మమ్మల్ని ఈ స్త్రీ తన బిడ్డను అగ్నిలో పడవేయగలదంటారా అని అడిగారు. మేము దైవ సాక్షి అది అసంభవం అని అన్నాం. అందుకు ఆయన నిస్సందేహంగా ఈ తల్లికి తన బిడ్డపై ఎంతగా మమకారం ఉందో దేవునికి తన యొక్క దాసుల పైన ఇంతకన్నా ఎక్కువగా మమకారం ఉంది అని చెప్పారు. ఒక తల్లి తన యొక్క కన్నబిడ్డని ఎంతగా ప్రేమిస్తుందో దేవుడు తన యొక్క భక్తుల్ని దాసుల్ని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు అని చెప్పడం జరిగింది. మరియు మన రాబో హదీసుల్లో మనం ఇంకో హదీస్ తెలుసుకోబోతూ ఉన్నాము. అదేమిటంటే దేవుడి దగ్గర 100 రకాల కారుణ్యాలు ఉన్నాయి. ఆ 100 రకాల కారుణ్యాలలో ఒక కారుణ్యాన్ని దేవుడు మానవులకు ఇచ్చాడు. మిగతా 99 కారుణ్యాలు దేవుడు తన వద్దనే పెట్టుకున్నాడు. ఆ యొక్క ఒక్క కారుణ్యం వల్లనే ఒక తల్లి బిడ్డ పైన ప్రేమ చూపించటం, ఒక జంతువు ఇంకొక జంతువు పైన ప్రేమ చూపించటం, ఒక మనిషి వేరే మనుషులపైన వేరే జంతువులపైన వేరే ఆట మీద ప్రేమ చూపించటం, ఇవన్నీ కూడా ఆ యొక్క ఒక్క కారుణ్యం వల్లనే లోపే అని, దేవుడి వద్ద ఇంకా 99 కారుణ్యాలు ఉన్నాయని, ఈ యొక్క 99 కారుణ్యాలు దేవుడు ఎప్పుడైతే భక్తుడు ఆ యొక్క పరలోకం కోసం ప్రళయ దినం రోజు తీర్పు దినం రోజు దేవుడి వద్దకు వస్తాడో ఆ రోజు ఆ యొక్క 99 కరుణలు ఆ యొక్క భక్తుడి కోసం దేవుడు చూపిస్తాడు అని, ఇలాంటి విషయాలు మనం ముందు ఇన్షాల్లా మనం హదీసుల్లో తెలుసుకోబోతూ ఉన్నాము. మరి ఇక్కడ సహాబాలకు వచ్చిన డౌట్ ఏంటంటే, మరి ఇక్కడ ఈ హదీసు పూర్వాపరాలు కనుక పరిశీలిస్తే తెలిసేది ఏంటంటే, ఆనాడు అరబ్బుల్లో మరి అక్కడ మక్కా మదీనాలో ఉన్నటువంటి ఒక ఇస్లాంలో ఉన్నటువంటి ఒక ఆచారం లేదా ఒక పద్ధతి ఏమిటి అంటే, ఆ మహిళా ఖైదీ పిల్లవాడు తప్పిపోయాడు, మరోవైపు పాలు పట్టని కారణంగా ఆమె పాలిండ్లలో పాలు నిండిపోయాయి, ఆమె ఎదలో నొప్పి మొదలైంది. ఆ ఎద బాధను తగ్గించుకోవడానికి ఆమె ఏ చంటి పిల్లవాడు కనపడినా కూడా హృదయానికి హత్తుకొని పాలు పట్టేది. చివరికి తన పిల్లవాడు దొరికిన తర్వాత అతన్ని తన గుండెలకు హత్తుకొని పాలు త్రాపించడం మొదలుపెట్టింది ఆమె. ఈ హదీసులో పేర్కొనబడిన మహిళా ఖైదీ కనబడిన పిల్లవాడినల్లా ఎత్తుకొని పాలు పట్టింది. దాని మూలంగా ఫ్యూచర్లో అంటే ముందు ఎప్పుడైనా ఈ పిల్లలు పెద్దవాళ్ళై ఈ యొక్క తల్లి పాలు తాగిన వారు ఎవరు ఎప్పుడు పెద్దవారై మళ్ళీ ఎప్పుడైనా వీళ్ళకి తెలియకుండా మరి వీళ్ళు పెళ్లి చేసుకుంటారేమో అనే సందేహం సహాబాలలో కలిగింది. ఎందుకంటే ఒక తల్లి పాల ద్వారా సంబంధాలు ఏర్పడ్డవారు కూడా త్రాగిపిచ్చిన పాల ద్వారా కూడా సంబంధాలు ఏర్పడితే కూడా మరి ఇస్లాంలో పెళ్ళిళ్ళు అనేవి చేసుకోరు. మరి అదే కారణంగా ఇటువంటిది ఏదైనా ఒక విషయం ఏర్పడుతుందా, ఎప్పుడైనా వీళ్ళు పెద్దవాళ్ళు అయినాక వీళ్ళకి తెలియకుండా మళ్ళీ వీళ్ళు ఎవరినన్నా పెళ్లి చేసుకుంటారేమో అనే ఒక సందేహం వీళ్ళల్లో సహవాళ్ళల్లో ఏర్పడింది. ఈ పాలు తాగిన పిల్లల మధ్య స్తన్య సంబంధ బంధుత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా భవిష్యత్తులో వారి మధ్య వివాహ సంబంధాలు నిషిద్ధమైపోతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆమె చేసిన పని మున్ముందు అనేక ప్రమాదాలకు దారితీస్తుందేమో అనే సందేహం వారికి వచ్చింది. కానీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అది గమనించి కూడా ఊరుకున్నారు. పిల్లలకు పాలు పట్టకుండా ఆమెను ఆపలేదు.
ఎందుకంటే ఆమె తనకు ఛాతీలో విపరీతమైన నొప్పి కలిగినందువల్లే అలా చేసింది. ఆ విధంగా ఆమె పిల్లలకు పాలు పట్టి ఉండకపోతే ఆమె ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడేది. అందుకే దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఆమెని ఆపలేదు. దీని ద్వారా అనివార్య పరిస్థితుల్లో, అనుకోకుండా పరిస్థితుల్లో, ఇటువంటి ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితుల్లో, అనారోగ్యాలు ఏర్పడే పరిస్థితుల్లో, పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకునేటటువంటి మరి ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఈ హదీసులో దాసుడు అనే పదం విస్తృత అర్థంలో వాడబడింది. ఏది ఏమైతేనేమి ఇక్కడ ఈ యొక్క హదీసులో చెప్పినటువంటి విషయం, ఒక తల్లి ఏ విధంగా తన బిడ్డ మీద ప్రేమ చూపిస్తుందో దానికంటే ఎక్కువగా దేవుడు ప్రేమ భక్తుడిపైన చూపిస్తాడని కూడా ఈ యొక్క హదీసులో చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మేము కూడా ఇతర స్త్రీల పట్ల గౌరవంతో మరియు ఇతర తల్లుల పట్ల గౌరవంతో మెలుగుతూ అల్లా మీ యొక్క దాసుడిగా భక్తుడిగా మేము ఎలా జీవించాలని మీరు మరియు గ్రంథం ద్వారా మాకు జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేశారో వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతరులకి ఈ యొక్క విషయాలు తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అల్లా నరకం నుంచి కాపాడి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మొహమ్మద్ అస్లం గారి పైన శాంతి సిక్కలు కురిపించండి వల్ల, అల్లా నరకం నుంచి మమ్మల్ని రక్షించి మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అల్లా మీరు మా పైన ఏదైతే బాధ్యతలు పెట్టారో కుటుంబంలో, సమాజంలో, మీ యొక్క దాసుడిగా ఈ యొక్క సమాజంలో అల్లా ఏవైతే బాధ్యతలు మా పైన ఉన్నాయో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ఇవ్వండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్.